ఒకసారి స్వామి వివేకానంద ఒక చిన్న గ్రామానికి వెళ్ళారు. అక్కడ ఒక యువకుడు ఆయన దగ్గరకు వచ్చి బాధగా చెప్పాడు, స్వామీజీ, నేను ఏ పని చేసినా విఫలమవుతున్నాను. నాకు ఏమీ సాధించలేను అనిపిస్తోంది. నేను బలహీనుణ్ణి, నాకు ధైర్యం లేదు. నేను ఒక సాధారణ గొర్రెలా ఉన్నాను. స్వామీజీ ఆ యువకుడి కళ్ళలోకి లోతుగా చూసి మృదువుగా నవ్వారు. తర్వాత ఆయన ఇలా అన్నారు, నీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక సింహం పిల్లను గొర్రెల గుంపులో పడిపోయింది. ఆ సింహపిల్ల గొర్రెల మధ్యే పెరిగింది. అది గొర్రెల మాదిరిగానే మేయడం నేర్చుకుంది. గొర్రెల మాదిరిగానే భయపడుతూ తిరిగింది. అది తనను తాను గొర్రె అని భావించింది. ఒకరోజు ఆ ప్రాంతానికి మరొక పెద్ద సింహం వచ్చింది. అది ఆ సింహపిల్లను చూసి ఆశ్చర్యపోయింది. దగ్గరకు వచ్చి గట్టిగా గర్జించింది. కాని ఆ సింహపిల్ల భయంతో వణుకుతూ గొర్రెల్లాగా మేయించింది. పెద్ద సింహం దాన్ని ఒక నీటిగుంట దగ్గరకు తీసుకువచ్చి చెప్పింది, నీలోకి చూడు. సింహపిల్ల నీటిలో తన ప్రతిబింబం చూసింది. అది గొర్రె కాదు, ఒక శక్తివంతమైన సింహం. అప్పుడది గట్టిగా గర్జించింది. ఆ గర్జనతో గొర్రెలన్నీ పారిపోయాయి. అది తన నిజమైన స్వరూపాన్ని గుర్తుచేసుకుంది. స్వామీజీ ఆ యువకుడి భుజంపై చెయ్యివేసి ఇలా అన్నారు, నీవు కూడా అలాంటి సింహపిల్లవే. నీలోనే సింహం ఉంది, దైవిక శక్తి ఉంది. కాని నువ్వు గొర్రెల మధ్య పెరిగి నిన్ను నువ్వు బలహీనుడివని భావిస్తున్నావు. ఇప్పుడు మీలోకి చూడు. నీలో ఉన్న ఆత్మను గుర్తుచేసుకో. నీవు సాధారణుడివి కాదు, నీవు అసాధారణుడివి. గర్జించు, నీ శక్తిని గుర్తుచేసుకో. ఆ మాటలు విన్న యువకుడి కళ్లలో కొత్త కాంతి కనిపించింది. అతను తల ఎత్తి గట్టిగా ఊపిరి పీల్చి ఆత్మవిశ్వాసంతో నిలబడ్డాడు. ఎవరూ నిన్ను బలహీనుడిని చేయలేరు. నువ్వు మాత్రమే నిన్ను బలహీనుడిని చేసుకుంటావు. నీలో ఉన్న సింహాన్ని లేపు. నీవు సింహమివి, గొర్రె కాదు. నీలో ఉన్న శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని గుర్తుచేసుకో. నీవు బలహీనుడివి కాదు, నీవు దైవిక శక్తి కలిగిన వాడివి. భయాన్ని, సందేహాన్ని వదిలేసి మీ నిజమైన స్వరూపాన్ని అంగీకరించు.